ప్రపంచం అంతా ఆయన తీసుకెళ్లారు. అమెరికాలో స్టార్ట్ అయిన రథయాత్ర ఇప్పుడు మళ్ళీ ఇండియాలో ప్రతి ఊర్లో జరుగుతోంది. మేము కొంతకాలం నుంచి కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ రథయాత్రలు కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒక రథయాత్రతో స్టార్ట్ అయ్యి అలా ఈ సంవత్సరం దాదాపు 40 రథయాత్రలు చేస్తున్నామండి. ఈ 40 రథయాత్రలో ఒక ముఖ్యంగా ఆయన లీలానంద ప్రభు గారికి ఒక ఆలోచన వచ్చింది. మనందరం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వయసులో భగవంతుడికి కనెక్ట్ అవుతున్నాము, భగవంతుడి నామం చెప్పిస్తున్నాము, పూరి రథయాత్రలో పాల్గొనే అదృష్టం కలుగుతుంది. అలాంటిది చిన్న పిల్లలకే పసి వయసులో ఎల్కేజీ నుంచే వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్న ఆయన ఆలోచన ఇవాళ స్ఫూర్తి అయ్యింది. దామోదర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన సహృదయంతో చేద్దామండి, మా స్కూళ్ళల్లో కూడా చేద్దామండి, మేమందరం కూడా సహకరిస్తాము అని అన్నారు. అది చాలా బాగుంది. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఈ మాట. మీ స్కూల్లోకి వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుందండి. ఎందుకంటే నేను చాలా మోడర్న్ స్కూల్స్ చూశాను హైదరాబాద్లో. మా అమ్మాయి కూడా ఒక మోడర్న్ స్కూల్లో చదువుకుంది. చాలా స్కూల్స్కి వెళ్ళాము. అక్కడ ప్రార్థన అంటే అసలు ప్రార్థనే అని అనలేము దాన్ని. అలాంటిది మీ స్కూల్లో అందరూ ఎంత చక్కగా సరస్వతి నమస్కృతి దగ్గర నుంచి ఇవన్నీ సరస్వతి శ్లోకం పలికి, భగవంతుడి నామం పలికి, భగవద్గీత శ్లోకాలు చెప్పి మీ డే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎంతో అదృష్టం. ఎన్నో స్కూళ్ళల్లో ఇటువంటి అదృష్టం లేదండి. చిన్న వయసులోనే వాళ్ళ మనసులో భక్తి నాటుతుంది.